హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది చూసారా? చూడండి అందరూ ఒకసారి. ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డ్ అనమాట. ఇది చూడండి, పాన్ కార్డ్ ఎలా ఉంది. కాబట్టి ఈ పాన్ కార్డ్ అనేది ఏంటంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్ అనమాట. పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్ అనమాట. ఇది చూడటానికి ఎలా ఉందంటే మరి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డును పోలి ఉన్నది. చూడటానికి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు లాగా పోలి ఉన్నది. అయితే దీని లామినేషన్ కార్డు అనమాట. ఇది చూడండి, ఇది లామినేషన్ కార్డు, ఆధార్ పాన్ కార్డు అనమాట ఇది. కాబట్టి ఇది సాధారణంగా మనం మరి ఉన్నత స్థాయి నుంచి మరి సామాన్య ప్రజల వరకు కూడా, అంటే చిరు వ్యాపారులు మరి ఉద్యోగులు అందరూ కూడా ఉపయోగించేదన్నమాట. ఇది కంపల్సరిగా ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఆర్థిక లావాదేవీలు జరగాలంటే తప్పనిసరిగా ఈ పాన్ కార్డు అనేది అవసరం అనమాట. కాబట్టి ఈ పాన్ కార్డు, మరి పాన్ కార్డులో ఏమేమి ఉంటుందని మనం ఒకసారి పరిశీలించినట్లయితే మన పేరు ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. అలాగే మన దీంతోపాటు మన పేరు, తండ్రి పేరు, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఈ పాన్ కార్డులో నమోదై ఉంటాయి అనమాట. అలాగే మన ఫోటో కూడా ఉంటుంది అనమాట, ఇక్కడ ఫోటో కూడా ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఏంటి పాన్ కార్డు, దీనివల్ల ఉపయోగాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలు ఏదైనా జరగాలంటే, మన ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరగాలన్నా కూడా తప్పనిసరిగా ఈ పాన్ కార్డు అనేది అవసరం అనమాట. కాబట్టి ఈ పాన్ కార్డు మరి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాల మూలంగా మరి పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందన్నమాట. ఆ దుర్వినియోగం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు మరి కొత్త పాన్ కార్డు 2.0 తీసుకురావడం జరిగిందనమాట. పాన్ కార్డు 2.0 అంటే ఏంటంటే ఇది అడ్వాన్స్ ఫీచర్తో ఉంటుందన్నమాట. ఈ పాన్ కార్డు అంటే క్యూఆర్ కోడ్తో స్కాన్ చేయొచ్చు అనమాట. అంటే పాన్ కార్డులోనే క్యూఆర్ కోడ్ వస్తుందన్నమాట. దాన్ని స్కాన్ చేయడం వల్ల అత్యంత వేగంగా మరి తెలుసుకోవచ్చు అనమాట ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే అనేది. గతంలో మనం ఈ పాన్ కార్డు చూసుకున్నట్లయితే ఈ పాన్ కార్డు మరి కొంచెం టైం తీసుకునేది అనమాట. అంటే ట్రాన్సాక్షన్స్ కానీ ఫర్దర్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఈ పాన్ కార్డు అయితే ట్రాన్సాక్షన్స్తో కొంచెం డిలే అవుతుంది. కాబట్టి మరి ఎలాంటి దుర్వినియోగం కాకుండా, ఈ పాన్ కార్డు అనేది దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు మంచి సంకల్పంతో మరి పాన్ కార్డు 2.0 తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి ఈ పాన్ కార్డు అనేది, మరి ఈ పాన్ కార్డులు ఏముంటాయంటే మొదటి 5 అక్షరాలు మొత్తం 10 అంకెలతో ఉంటుందన్నమాట. ఈ పాన్ కార్డు మొదటి 5 అక్షరాలు ఆంగ్ల అక్షరాలతో ఉంటాయి, తర్వాత 4 నెంబర్లు మరి సంఖ్యలతో ఉంటాయి అన్నమాట. అలాగే చివరి నెంబర్ మాత్రం ఆంగ్ల అక్షరం ఉంటుంది అనమాట. అంటే మొత్తం కలిపి మొదటి 5 అక్షరాలేమో మరి మొదటి 5 అక్షరాలు ఆంగ్ల అక్షరాలు, తర్వాత సంఖ్యలు 4 సంఖ్యలు ఉంటాయి, దాని తర్వాత లాస్ట్ చివరికి వచ్చేసరికి ఆంగ్ల అక్షరం ఉంటుంది అనమాట. అంటే మొత్తం కలిపితే 10 అంకెలతో కూడిన ఈ పాన్ కార్డు అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఆర్థిక మోసాలకు చెక్ పెట్టాలని, దుర్వినియోగానికి పాత్ర వేయాలనే ఉద్దేశంతో మరి ఈ పాన్ కార్డుని రూపొందించడం జరిగిందనమాట. ఈ కొత్తగా వచ్చే పాన్ కార్డు 2.0 అనేది ఆర్థిక మోసాలకి చెక్ పెట్టవచ్చు, అలాగే ఎలాంటి దుర్వినియోగం జరగకుండా దీన్ని మనం చేయొచ్చు అనమాట. కాబట్టి మీరందరూ కూడా గ్రహించి, అంటే ఈ పాన్ కార్డు ఇప్పుడు కొత్తగా వచ్చిన పాన్ కార్డు మూలంగా మరి ఏదో అయిపోద్ది, మరి పాత పాన్ కార్డు పనిచేయదా అంటే తప్పనిసరిగా ఇది కూడా పనిచేస్తుంది. ఎలాంటి నిబంధనలు ఏమి లేవు. కాకపోతే అడ్వాన్స్ ఫీచర్స్తో ఉంది కాబట్టి కొత్త పాన్ కార్డు తీసుకుంటే మంచిది. అంతేగాని ఈ పాత పాన్ కార్డు పనిచేయదని కాదు, కానీ కంపల్సరీగా పాత కార్డు కూడా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించి అడ్వాన్స్ ఫీచర్స్ని కలిగిన కొత్త పాన్ కార్డు తీసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలి. తర్వాత చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు జీవితంలో కూడా పాన్ కార్డు అనేది ఒక భాగం అయిపోయింది అనమాట. అంతేకాదు అత్యంత కీలకంగా కూడా మారింది. పాన్ కార్డు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఎసెన్షియల్ అయిపోయింది అనమాట. పాన్ కార్డు లేకపోతే ఈరోజు ఏ ట్రాన్సాక్షన్స్ లేవు. అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే బడా వ్యాపారుల నుంచి మరి చిరు వ్యాపారులు, మరి సామాన్య ప్రజలు అందరూ కూడా, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు పాన్ కార్డు వాడకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందన్నమాట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మనకి ఈ పాన్ కార్డు ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఈ పాన్ కార్డు మనకి ఇస్తారనమాట. కాబట్టి అయితే ఈ పాన్ కార్డు కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్ ఫీచర్తో రూపించిందనమాట. పాన్ కార్డు 2.0 అనేది అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ కూడా దీన్ని గ్రహించి, అంటే దీని మూలంగా మనకు ఉపయోగం ఏంటంటే అత్యంత వేగవంతంగా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే కేవలం ఒక క్యూఆర్ కోడ్తో స్కాన్తోనే వివరాలు అన్నీ కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అనమాట. ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే, ఇప్పుడు పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఈ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేసినట్లయితే మరి అన్ని వివరాలన్నీ కూడా వెంటనే
తక్షణమే తెలిసిపోతాయి అన్నమాట, సెకండ్స్లోనే తెలిసిపోతాయి. కాబట్టి అందుకని దీన్ని రూపొందించడం జరిగింది. అందరూ కూడా ఈ విషయాలను గ్రహించి ఈ పాన్ కార్డు మీద అందరూ అవగాహన చేసుకొని ఉండాలి. ఎవరైనా సరే మీకు పాన్ కార్డు కనుక దుర్వినియోగానికి సైబర్ నేరాలకు పాల్పడే ఉద్దేశాలు ఉంటే పాన్ కార్డు నెంబర్ చెప్పడం కానీ ఓటీపీలు చెప్పడం కానీ దయచేసి ఎవరు చేయొద్దు. ఎందుకంటే మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, ప్రతిరోజు అనేక నేరాలు సైబర్ నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే మీకు ఆధార్ నెంబర్ కానీ లేకపోతే పాన్ కార్డు నెంబర్ కానీ చెప్పమని, దాని తర్వాత ఓటీపీలు చెప్పమని అట్లా కనుక అడిగితే కనుక ఎవరు కూడా అలాంటి సమాచారాన్ని తెలియపరచొద్దని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ పాన్ కార్డు 2.0 అనే విషయాన్ని తెలుసుకొని అడ్వాన్స్ ఫీచర్ కలిగిన ఈ పాన్ కార్డుని అందరూ కూడా ఉపయోగించుకుంటారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.